హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను స్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు స్రవంతి బబ్లు వ్లాగ్స్ అండి. ఈరోజైతే మన వ్లాగ్లో మార్నింగ్ టు నైట్ ఎలా ఉంటుందనేది నేను వీడియో అప్లోడ్ చేశాను ఈరోజు. ఇక్కడ పిల్లలు లేసాక సియానా కామ్గా కూర్చుంది. ఇక్కడ చిన్న పాప చూసారా, తనని ఏదో ఒకటి ఆనంది, తను ఖాళీగా ఉండదన్నట్టు ఏదో ఒకటి ఆట పట్టించడం చేస్తుంది. పెద్దదాంతో దెబ్బలు తింటుంది, తిట్లు తింటుంది. రొటీన్ డైలాగ్ నిన్న నేను వీడియోలో చెప్పాను కదా, మమ్మీ అక్క కొట్టింది, అక్క తిట్టింది అనే డైలాగులు అయితే వస్తాయి. పిల్లలకి బ్రషింగ్ అయింది. పెద్దది అయితే బ్రష్ చేసేసింది త్వరగానే. ఇంకా చిన్నది బ్రష్ పట్టుకొని ఆలోచిస్తుంది, బ్రష్ చేయాలా వద్దా అన్నట్టుగానే ఆలోచిస్తుంది. కొంచెం లేట్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఈరోజు ఇడ్లీయే చేసింది మమ్మీ. కొంచెం ఇడ్లీ ఈ ఈ వెదర్కి ఇప్పుడున్న సమ్మర్లో ఇడ్లీ చాలా బెటర్ అండి. ఈ ఆయిల్ ఫుడ్ చాలా అవాయిడ్ చేస్తేనే బెటర్. ఆయిల్ ఫుడ్ తిన్నా కూడా పూరి కావచ్చు, వడ కావచ్చు, బోండా కావచ్చు, ఇవి తింటే మాత్రం మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తక్కువ తింటేనే చాలా బెటర్. ఎందుకంటే నిద్ర వచ్చినట్టు అవుతుంది. అందుకే ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తేనే బెటర్. లైట్ ఫుడ్ తీసుకోవడం మాత్రం బెటర్ అన్నట్టు. ఇక్కడైతే ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే మమ్మీయే ప్రిపేర్ చేశారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా. అక్కడ టేబుల్ పైన పెట్టేసి మీరు త్వరగా బ్రష్ చేసుకొని ఇడ్లీ తినేసి మిల్క్ తాగేయండి అని చెప్పింది అన్నట్టు. అక్కడ పెట్టేసి తనైతే బాత్కి వెళ్ళిపోయింది మమ్మీ. ఈరోజు పూజ చేయాలి కదా అలా. ఇక ఈరోజైతే ఇలా మార్నింగ్ నేను కూడా తొందరగా టిఫిన్ చేసేసాను. ఇక నిన్న అమ్మ షాప్కి వెళ్ళి ఉంటే బయటికి వెళ్ళినప్పుడు ఈ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చారన్నట్టు. నాకు చాలా ఇష్టం అండి. మన పాత వీడియోస్ అంటే పాత ఛానల్ వీడియోస్లో కూడా ఈ బ్రెడ్ ఉంటుంది. నాకు ఎందుకో సూపర్ అనిపిస్తుంది. అసలు ఆ బ్రెడ్ చూడగానే టీ తెచ్చుకొని అందులో అవి డిప్ చేసుకొని తినాలనిపిస్తుంది అన్నట్టు. చాలా బాగుంటుంది. మళ్ళీ చాలా డేస్ తర్వాత నేను ఇక ఈ బ్రెడ్ అయితే తింటున్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇది. నేను హైదరాబాద్లో అయితే ఏమో బయటికి వెళ్ళినా ఏంటో కానీ అక్కడైతే లేదండి. పాత వీడియోస్లో కొన్నిట్లో నేను అప్లోడ్ చేశాను ఇది. ఇంకా మాకేంటంటే అప్పుడు ఆ పాత ఇంట్లో ఉన్నప్పుడు ఒక మిల్క్ తీసుకొచ్చే ఆంటీ ఉండేది. వాళ్ళకి ఒక బేకరీ ఉందన్నట్టు. తను కూడా వాళ్ళ బేకరీలో చేసే బ్రెడ్ పట్టుకొని వచ్చేదండి. అవైతే చాలా పెద్దగా ఉండేది. ఇలా కాదు, ఇంకా చాలా ఇట్లా రౌండ్గా వస్తాయి. అలా ప్యాక్ ఆఫ్ 2 అన్నట్టు. కానీ ఫ్రెష్గా ఉండేది. ఆమె చేసిన నెక్స్ట్ డేనే నాకు తీసుకొచ్చి ఇచ్చేదన్నట్టు. చాలా సూపర్ ఉండేది. అలా గుర్తొచ్చింది అన్నట్టు. ఇక్కడ మమ్మీ నిన్న షాప్కి వెళ్ళినప్పుడు పిల్లలకి కూడా కొన్ని స్నాక్స్ తీసుకొచ్చింది. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ పట్టుకొచ్చింది. ఈ కిండర్ జాయ్ ఉంటుంది కదా, ఆ చాక్లెట్లో అయితే ఈ రింగ్స్ వచ్చాయన్నట్టు. ఇక్కడ చూసారా మా మమ్మీ మెస్సీ కిచెన్ చూసారా, ఇలా ఉంటుంది. నేను మా మమ్మీకి చాలాసార్లు చెప్పాను, కిచెన్ కౌంటర్ ఎప్పుడైనా కూడా ఒక స్టవ్ పక్కన 2-3 ఐటమ్స్ తప్ప అసలు ఎక్కువ ఉండొద్దు, కౌంటర్ టాపర్ చాలా నీట్గా ఉండాలి అని ఎన్నోసార్లు చెప్పాను. మా మమ్మ అంటుంది, ఇంట్లో చుట్టాలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అని అంటుంది. చుట్టాలేంటి మనమే కదా, నీట్గా పెట్టేసుకుంటే అదంతా ఉండదు అని నేనేం చేశాను, ఇక నేనే క్లీనింగ్ సెక్షన్ పెట్టేశాను అన్నట్టు. ఎందుకు అండి, నాకైతే నా వల్ల కాదు అసలు. అంత మెస్సీనెస్ చూస్తే కూడా చాలా మూడ్ ఆఫ్ అనిపిస్తుంది. మరి నాకేనా అందరికా నాకు తెలియదు, కానీ నేనైతే అసలు భరించలేను అంత నీట్గా లేకపోతే. ఇక పైనున్న ఐటమ్స్ అన్నీ కూడా తీసేసాను. పెద్ద గంజుల్లో ఉండే రైస్ అయినా కూడా ఒక హాట్ బాక్స్లో పెట్టేసి, చట్నీస్ ఉన్నాయి, కర్రీస్ అన్నీ కూడా చిన్న బౌల్స్లో పెట్టి పక్కన పెట్టేశాను. అవి మనం అలా నీట్గా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. వంట అయిపోయాక అవన్నీ మనం చిన్న గిన్నెలు ఉంటాయి కదా, అందులో పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అంతేగాని వండేసాం మళ్ళీ ఇవి ఎందుకు వాష్ చేయాలి అన్నట్టుగా ఆలోచించవద్దు. పెద్ద పని అయిపోతుంది. ఇందులోనే ఉంచేసి సాయంత్రం అన్నీ అయిపోయాక అది గిన్నెలన్నీ వాష్ చేద్దాం అనుకుంటాం కదా, అలా అనుకోవద్దు. ఎప్పుడైనా మనం చూడడానికి కూడా కిచెన్లోకి వెళ్ళినా, బెడ్రూమ్కి వెళ్ళినా, ఎక్కడైనా ఏ వస్తువులైనా నీట్గా ఉంటేనే మనకు కూడా మంచి అనిపిస్తుంది, చూడడానికైనా మంచి అనిపిస్తుంది. ఓకే, పని చేయాలన్న ఆరాటం అనేది రావాలన్నట్టు. నాకేమనిపించిందంటే ఇక మమ్మీ కూడా కొంచెం
హెల్త్ కరెక్ట్గా లేదు తనది. చిన్నగా పని చేసేసరికి అలసిపోతుంది తను. ఇక ఓకేలే అనుకున్నా. నేనైతే తొందరగా తీసేసి కొంచెం రైసు, కర్రీసు అవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెల్లో పెట్టేసి పక్కన పెట్టి ఇలా నీట్‌గా అయితే చేసేస్తాను. నేనేదైనా బయట పడేస్తే కూడా అమ్మకి కోపమొస్తది. బయట ఎందుకు పడేసావని కోపం చేస్తది. అందుకే సో, చిన్న చిన్న గిన్నెలలో పెట్టేసైతే పక్కకు పెట్టాను. ఇలా అయితే సదిరేసాను. ఇక టీ అయితే పెట్టేసి ఇప్పుడు బాసనలన్నీ కూడా సింక్ నిండా ఉన్నాయి. ఇడ్లీ చేసిన రోజు మాత్రం మామూలుగా ఆ ఇడ్లీ పాత్రను చూస్తేనే గిన్నెలు చాలా పడ్డాయనిపిస్తది. ఇప్పుడైతే సేమ్ అలా పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా పెద్ద పెద్ద బాసనలున్నాయంటే వాటిని ఫస్ట్ అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే అంత పెద్దవి ఉంటే కూడా మనం క్లీన్ చేయడానికి చాలా ప్రాబ్లమ్ అయితది కాబట్టి ఫస్ట్ అయితే ఈ పెద్దగా ఉన్న బాసనలైతే పక్కన పెట్టేసి చిన్న చిన్నవి తొందరగా క్లీన్ చేయొచ్చన్నట్టు. ఇక డ్యాడీతో కాసేపు మాట్లాడుకుంటున్నాను. డ్యాడీ మళ్ళీ 10, 15 ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికైతే వెళ్తున్నారు. సో, ఇది ఇంకొక రోజుదండి. లాస్ట్ వీక్ మా బేబీ వదిన వచ్చినప్పుడు తను నా కోసం అయితే మ్యాంగో పికిల్ అయితే తీసుకొచ్చింది. సో, తను మ్యాంగో పికిల్ సూపర్‌గా పెడుతది. నాకైతే బాగా ఇష్టం. ఇక మమ్మీ కంటే సూపర్‌గా పెట్టేస్తది. ఆహ్, అది ఒక బాక్స్‌లో పట్టుకొనొచ్చింది. "నువ్వు హైదరాబాద్‌కెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి" అని తీసుకొచ్చిందన్నట్టు. ఓకేలే అనుకున్నా. ఇంకా వాళ్ళొచ్చిన రోజు అలాగే బిర్యానీ ఇక్కడ లెగ్ పీసులు అన్నీ ఫ్రై చేసిందన్నట్టు. ఇక ఏంటంటే పిల్లలు లెగ్ పీస్ ఒకటి తీసుకొస్తే ఇంకోరు ఏడుస్తారు. అందుకే వాళ్ళ కోసం సెపరేట్‌గా మమ్మీ తెప్పించింది. ఇక చికెన్ బిర్యానీ సో, బేబీ వదిననే ప్రిపేర్ చేశారు. సో, చాలా బాగా చేస్తది తను. వంటల్లో అయితే పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇక్కడైతే ఒక బిర్యానీ గంజి అది తీసుకున్నారు. ఒక 3 సెట్స్ ఏమో వచ్చాయి. అందులో 2 సెట్స్ ఇక్కడ పెట్టింది. ఒక బేబీ వదిన తీసుకెళ్ళింది ఒకటి. సో, ఇక మేమొచ్చినప్పుడైతే ఇక ఇది పెద్దదైతే పెట్టేసింది. నేను వచ్చిన 1 వీక్ తర్వాత ఈ వీడియో నేను అప్‌లోడ్ చేయలేదు. చాలా లేట్ అయిపోయింది. అందుకే ఈరోజు వీడియోలో అయితే కలిపేస్తున్నా అన్నట్టు. ఓవరాల్‌గా మా బిర్యానీ అయితే ఇలాగొచ్చింది. ఆ సూప్ మాత్రం మళ్ళీ నేనే చేశాను చికెన్ సూపు. ఇక ఏసీ కూడా అసలు గాలి రావట్లేదు అని మమ్మీ చెప్పుండే. ఇక ఏసీ క్లీనింగ్ అనేది చేపిస్తున్నాం అన్నట్టు. ఎప్పుడైనా మనం ఏసీ వాడే ముందు ఒకసారి అయితే క్లీన్ చేయించుకోవాలి. అప్పుడే మంచిగా టెంపరేచర్ అనేది బాగుంటుంది. చాలా కూల్ అయిపోతుంది రూమ్ అంతా కూడా. ఇంకా ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ టైంలో మా బేబీ వదిన అయితే ఎగ్ బజ్జీ అండ్ పకోడీ చేయడానికి ఇవన్నీ సిద్ధం చేస్తుంది అన్నట్టు. చూడండి, శనగపిండితో అందులో ఉప్పు, కారం, మసాలా అలాగే మిర్చి, ఆనియన్స్ వేసి పకోడీ చేసింది. చాలా బాగా చేసింది. ఇక ఆనియన్ పకోడీలో అయితే వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు అని చెప్పింది నాకు. తను వేసింది. మనం ఆనియన్స్ అయితే ఫుల్‌గా స్మాష్ చేయాలి. ఇలా చేసి అప్పుడు లైట్‌గా శనగపిండి అనేది అందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్స్‌కి అన్నట్టయితే చెప్పింది. ఇక్కడ ఇది ఎగ్ బజ్జీకి అయితే ఈ ప్రిపరేషన్ అంతా చేస్తుంది ఇక్కడ. చాలా డేస్ అవుతుంది ఎగ్ బజ్జీ తినక అని. అసలు ఎగ్ బజ్జీ అయినా, ఆలు బజ్జీ ఇవి తినము. ఆ రోజైతే ఇక ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా చూసామన్నట్టు. కానీ చాలా ఓకే, పర్ఫెక్ట్‌గా వచ్చాయి. నాకు ఇంట్లో ఏస్తే ఎందుకో ఆయిల్ ఎక్కువొస్తది అన్నట్టుగా భయమనిపిస్తది. కానీ ఆ రోజు చేసిన బజ్జీలైతే బా వచ్చాయన్నట్టు. ఇక్కడ ఎగ్స్ అన్నీ గూడా రెడీ చేస్తున్నాం కదా! పిల్లలు చూసారు. వచ్చి వైట్ ఎగ్ ఇవ్వండి, ఎగ్ ఇవ్వండి అనుకుంటా చాలా అరవడం అన్నట్టు. బజ్జీ చేశాక ఇస్తామంటే అస్సలు ఒప్పుకోలేదు. ఓన్లీ వైట్ ఎగ్గే కావాలని చిన్న పాప అయితే ఎంత సతాయించిందో ఆ రోజు. సరేలే పో అని ఒక ఫుల్ ఎగ్ ఇద్దరికి ఇచ్చేసాము. 2 ఎగ్స్ ఇచ్చేసాము. ఇక వాళ్ళు కామ్‌గా ఉన్నారు. ఇక ఇక్కడైతే బజ్జీ ప్రిపరేషన్ అయిపోయింది. వేయడం గూడా అవుతున్నాయి. ఫ్రై అవుతున్నాయి. పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. ఆయిల్ అయితే ఎక్కువైతే రాలేదు. సో, బేబీ వదిన చూసారా ఏస్తుంటే పిండి కొంచెం అటు పడుతుంది, కొంచెం ఇటు పడుతుంది. నేను అక్కడ అదే కామెంట్ చేశాను. అంటే, "అక్క ప్లీజ్ ఇక్కడైతే
తొందరగా ఎయ్యకపోతే పిల్లలు ఈ వైట్ ఎగ్స్ అన్నీ తినేస్తారు. మనకి ఎగ్ బజ్జీలయితే ఉండవు అనేసిందన్నట్టు. ఇక ఫాస్ట్‌గా అయితే బజ్జీలయితే ఫ్రై చేసింది. ఇగో ఆల్మోస్ట్ ఇలా వచ్చాయండి. బాగున్నాయి. తింటే కూడా టేస్ట్ ఉందన్నట్టు. ఇక నెక్స్టు పకోడీ ఏసేసింది. సో, తను ఆయిల్ కూడా కళాయిలో ఆయిల్ కూడా చాలా తక్కువనే వేసుకుంది. డీప్ ఫ్రై ఐటెమ్ అని ఫుల్‌గా అయితే ఆయిల్ ఎయలేదు. ఆహ్, చాలా లిమిట్‌గా ఆయిల్ వేసి అందులోనే ఫ్రై చేసింది. ఇక మా పిన్ని కూడా ఉన్నారన్నట్టు. అప్పుడు నేనొచ్చిన తర్వాత వచ్చారు తను. ఇక ఈ ఈ పిల్లలకి చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసాం. అందులో 1 ఎగ్ బజ్జీ అలాగే కొంచెం పకోడీ ఏసి అందరికైతే ఇచ్చేసామన్నట్టు. సో, ఇక ఆ ఈవినింగ్ అనేది అలా అయిపోయింది ఆ రోజు. ఇక ఇదొక రోజు ఈవినింగ్. ఆహ్, మా వారు బయటికెళ్ళినప్పుడు సియానం తీసుకొనెళ్ళాడన్నట్టు. వచ్చేటప్పుడు ఇవి పట్టుకొనొచ్చాడు. వీటినేమంటారు పెప్సీ అంటారు. నేను నా చైల్డ్‌హుడ్‌లో చూసాను ఇవి. మళ్ళీ ఈ పెళ్లి తర్వాత ఇన్ని ఇయర్స్‌కి మళ్ళీ చూసానండి. చాలా ఇయర్స్ అయిపోయింది ఇవి చూడక. సో, చిన్నగున్నప్పుడైతే ఇవి చాలా బాగా కలర్‌గా ఉండేవి. ఇక్కడ ఒక గ్రీన్ కలరే ఉంది గానీ కలర్ పెప్సీస్ తినేవాళ్ళమన్నట్టు. ఇక్కడ గోరింటాకు ఇక నేనొచ్చినప్పుడల్లా కూడా సో, మా కజిన్, నేను, బేబొదిన ముగ్గురం ఉంటే కంపల్సరీగా గోరింటాకు తెచ్చి పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక మా కజిన్ మిస్ అయింది. ఇక మేమిద్దరమే ఉన్నాం. నాకెందుకో సడెన్‌గా గుర్తొచ్చింది. ఆ బిజీ షెడ్యూల్‌లో కూడా అంత పిల్లల గోలలో కూడా అది తీసుకురా అని వదినకి చెప్తే తను తొందరగా తెంపుకొనొచ్చింది. గ్రైండ్ చేసి ఆ రోజు నైట్ పెట్టేసుకున్నాం. నేనది వీడియోలో చూపించట్లేదు. ఇక ఇక్కడ మా అన్న వాళ్ళ చిన్న బాబు. మా బేబొదినకి ఆడపిల్లలంటే చాలా ఇష్టమండి. ఇక తనకిద్దరు బాబులే అయిపోయారు కదా! ఆ చిన్నోడికి వాడికి జుట్టేస్తూ, బొట్టు పెడుతూ ఏదో పాపలాగా ట్రీట్ చేస్తది తను. ఇక ఇది నైట్, నైట్ టైమ్ నాకెందుకో మూన్ చూస్తే సూపర్ అనిపించిందన్నట్టు. అందుకే కొంచెం వీడియో షూట్ చేశాను. చల్లగా గాలి, మూన్ ఎంత సూపర్ అనిపించిందో నిజంగా. ఇక నైట్ డిన్నర్ అయిపోయాక కాసేపు అలా ముందు వాకింగ్ చేస్తాం. మెయిన్ రోడ్ మీద వాకింగ్ చేయడానికి లేదు. ఆ ముందు మొత్తం ఇప్పుడు కొత్తగా రోడ్డేస్తున్నారు కదా! సో, మట్టి ఫుల్‌గా ఇట్లా పెట్టేశారన్నట్టు. ఏదో బాక్సెస్ లాగా పెట్టేశారు. అదో 10 డేస్ అలాగే ఉంటదంట. ఇక ఓకేలే అని అనుకోని ఆ పార్కింగ్ ఏరియాలోనే చిన్నగా వాక్ చేసి లోపలికొచ్చేసాను. ఇక్కడ అమ్మ కూల్ కేక్ పీసెస్ ఉంటాయి కదా! అవి తెప్పించిందన్నట్టు. ఎప్పుడో ఆఫ్టర్‌నూనే తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టింది. ఇక పిల్లలు ఆ ఫ్రిడ్జ్ పక్కనే ఉన్నారు చాలా సేపు వరకు. ఇక్కడ ఇక ఓకేలే అది మార్నింగ్ కల్లా గూడా ఉంచరు. ఎర్లీ మార్నింగ్ గూడా తినేస్తారు అన్నట్టు భయంతో నేను లేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చాను. తిన్నారన్నట్టు. ఇక ఎప్పుడు చూసినా ఏదైనా తినే ఐటెమ్స్ పిల్లలకి ఏంటంటే ఒక ప్లేస్‌లో ఉన్నాయంటే ఆ ప్లేస్‌లోనే తిరిగేస్తారు. ఏదో మస్కిటో లాగా. ఇక్కడ కూడా సేమ్ సిట్యుయేషన్ ఉంటది మా ఇంట్లో కూడా. ఇక అందుకే నైట్ పడుకునే ముందు గుర్తొచ్చి తీసుకొచ్చి కట్ చేసి పీసెస్ అయితే ఇచ్చా. ఇక ఇదండి ఈరోజు మన వీడియో. మన వీడియో గనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.